about the importance of education and how education can change one's life and nation. So today we have Dr. Venkat Ikkurthi, who is an educationist, is an IT professional, and also a data analyst. On our episode today, we are going to talk about the importance of resume in the corporate world. So without any further delay, let's welcome him onto our show. Hello, Mr. Venkat Garu. How are you doing? Welcome back to our show. Today, we thought we will discuss a little about the resume. Firstly, can you please introduce yourself to our viewers again? Oh, my name is Venkat Ikkurthi, and for last 25 years I am in US and working with a lot of universities and Fortune 100 companies. Both I have like teaching experience almost and 15-20 years and industry experience. So I know what exactly industry is looking for and what students, how they want to get the opportunities in corporate world. This is pretty much, little bit about my experience. Yes. So Venkat Garu, today in our show, manamu resume gurinchi matladamani anukunnamu. So Venkat Garu, what exactly is a resume and how is resume very important in this corporate world? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనము ఒక సినిమా చూస్తాము అనుకుంది, సినిమా యొక్క ట్రైలర్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. లైక్ సినిమా బాగుండకపోయినా ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా వాళ్ళు చేస్తారు. ఈవెన్ ఒక బుక్ చూడండి, బుక్లు మనం పైన కవర్ పేజ్ అవి చాలా క్లారిటీగా చక్కగా చూడగానే కొనేటట్టుగా ఉంటాయి. సేమ్ థింగ్ అంటే రెజ్యూమే ఈజ్ లైక్ అవర్ ఫేస్. రెజ్యూమే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం రెజ్యూమేని ఎంత చక్కగా చేయగలిగితే అంత ఫాస్ట్ గా మనం ఇంటర్వ్యూని గ్రాప్ చేస్తాం. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు, ఇంటర్వ్యూ వస్తుంది అని చెప్తున్నాను. సో ఈ రెజ్యూమే అనేటువంటి పదము మనం కార్పొరేట్కి మనం పంపిస్తున్నాం. కార్పొరేట్స్ మనని పిలవరు, మన ఫేస్ చూడరు, మనతో మాట్లాడరు. ఇనీషియల్ గా వాళ్ళకి కావాల్సింది రెజ్యూమే. ఆ రెజ్యూమే వాళ్ళకి నచ్చితే, రెజ్యూమే కంటైన్స్ సమ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనని ఇంటర్వ్యూలకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి మనం ఇప్పుడు వెళ్తాం, అప్పుడు మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో. బట్ ఇంటర్వ్యూ అంటూ రావాలి కదా, ఇంటర్వ్యూ అంటూ రావాలి అంటే ఖచ్చితంగా రెజ్యూమే అనేది ఒక మంచిగా ఉండాలి. ఆ రెజ్యూమే ఎట్లా ఉండాలి అనే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నామ్స్ మనం డిస్కస్ చేస్తాము. వెరీ ఫస్ట్ వన్ ఈజ్ లైక్ రెజ్యూమే పంపించాలి అంటే ఏంటి, ఒక డైస్ లోనో మానిస్టర్ లోనో ఎక్కడో ఒక చోట పేపర్ లోనో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వాంటెడ్ కాలం కనపడగానే మనం వెంటనే పంపించేస్తాం. నవ్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్, ఈమెయిల్లో పంపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కవర్ లెటర్ తయారు చేయాలి. కవర్ లెటర్ ఎలా తయారు చేస్తాము? హే, మై నేమ్ ఈజ్ వెంకట్ ఇక్కుర్తి, లైక్ ఐ గాట్ దిస్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ సా యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సో అండ్ సో వెబ్సైట్. ఎక్కడ చూసామో మనం రాయాలి, ఎక్కడ సోర్స్ రాయాలి. ఐ సా అడ్వర్టైజ్మెంట్ ఇన్ సో అండ్ సో వెబ్సైట్ విచ్ ఇండికేట్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ ప్రోగ్రామర్స్. I have this educational background and this experience seems that I am the best fit for this position. మిమ్మల్ని మీరు నమ్మాలి, నేను ఆ పొజిషన్కి బెస్ట్ ఫిట్ అవుతాను అనుకున్నాను కాబట్టి నా రెజ్యూమ్ మీకు పంపిస్తున్నాను. ప్లీజ్ ఫైండ్ అటాచ్మెంట్, వర్డ్ అటాచ్మెంట్ అని చెప్పి అటాచ్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి పంపించాలి. ఫస్ట్ స్టెప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ కవర్ లెటర్. కవర్ లెటర్ అంటే పెద్ద మనం స్టోరీ రాయాల్సిన అవసరం ఏమి లేదు. వెరీ సింపుల్. నేను ఎక్కడ చూశాను, నా క్వాలిఫికేషన్స్ ఏంటి, హౌ ఐఎమ్ గోయింగ్ టు జస్టిఫై ఆ పొజిషన్కి నేను ఎంతవరకు ఫిట్ అవుతాను అనేది ఒక జస్టిఫికేషన్. అవి చేసి మనం అటాచ్మెంట్ పంపించేసామనుకోండి. పంపించినప్పుడు రిక్రూటర్స్ కవర్ లెటర్ చూస్తారు, ఇది ప్రొఫెషనల్గా ఉన్నది అనుకున్నప్పుడు అప్పుడు రెజ్యూమేని వాళ్ళు ఓపెన్ చేస్తారు. అండ్ రెండవది, బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ఇప్పుడు రెజ్యూమే మనం పంపిస్తున్నాము అనుకోండి. ఇప్పుడు నా ఈమెయిల్ అడ్రస్ తీసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఉంటుంది, venkat.mylastname@gmail.com లేకపోతే venkat.ikkurthi@configure.com ఉంటుంది. కానీ ఇవాళ నాకు కొన్ని రెజ్యూమేస్ వస్తాయి. ఐఎమ్ నాట్ రిక్రూటర్, అయినా కొంతమంది హెల్ప్ అడుగుతున్నారు, రెజ్యూమ్ పంపిస్తుంటారు. ఎట్లా పంపిస్తారంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉండదు అక్కడ, pinky4you@yahoo.com అని పంపిస్తారు. ఎవరు చూస్తారండి అలాంటి ఈమెయిల్స్ పెట్టుకుంటే? ప్రొఫెషనల్ గా ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే యువర్ ఫస్ట్ నేమ్ యువర్ లాస్ట్ నేమ్ తో కలిపి ఒక ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మూడు ఫోన్ నెంబర్లు పెడతారు. అక్కర్లేదు, మీరు తీసేటువంటి ఫోన్ నెంబర్ ఒక్కటి చాలు.
నాకు ఎందుకు వాళ్ళు 2 సిమ్ కార్డులు 3 సిమ్లు ఎలుగు పెడతారు నాకు అర్థం కాదు. ఒక్క ఫోన్ నెంబర్ చాలు. ఒకే ఒక ఫోన్ నెంబర్ పెట్టడం, ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంచటము, అవి 2. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను బలానా ఊళ్ళో ఉన్నాను అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే దానివల్ల అడ్వాంటేజీ ఉంది, డిసడ్వాంటేజీ ఉంది. వాడికి రెజ్యూమ్ నచ్చింది అనుకోండి, బెంగళూరు అయినా మీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఇవాళ నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, మీరు హైదరాబాద్లోనూ ఎక్కడో ఉన్నారు, సంబడి ఈస్ దేర్ ఇట్ సెల్ఫ్, వీఆర్ ఇంటరాక్టింగ్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ యూజ్ చేసుకుని వీ డోంట్ నీడ్ టు గో అవుట్ అండ్ వీ కెన్ టేక్ దట్ కాల్స్ తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సో కాబట్టి ఒకే ఒక ఫోన్ నెంబరు, ఒక మంచి ఈమెయిల్ అడ్రస్, ప్రొఫెషనల్లీ డిజైన్డ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ కవర్ లెటర్, ఈ 3 ఫస్ట్ తయారు చేసుకోవాలి. వెరీ ఫస్ట్ ఈ 3 తయారు చేసుకున్న తర్వాత మనం రెజ్యూమే తయారు చేయాలి. రెజ్యూమే ఎలా తయారు చేస్తాము? వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మీరు ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్. ఎడ్యుకేషన్ ఒక్కటే మనుషుల యొక్క జీవితాలని మారుస్తుంది, ఇంకేది కాదు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ థింగ్. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే ఆ దేశం డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఏంటి, మన యొక్క ఆబ్జెక్టివ్ వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ సైడ్. అదే విధంగా స్టూడెంట్స్ కూడా ఏం చెప్పాలి? నా ఆబ్జెక్టివ్ ఏంటి? ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్, ఐ వాంట్ ఎంటర్ ఇన్ టు కార్పొరేట్ సిటిజన్, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. అని మీరు చెప్పాలి. లుకింగ్ ఫర్ ఏ సమ్ ప్రోగ్రామింగ్ పొజిషన్, హ్యావింగ్ విత్ సో అండ్ సో సంథింగ్. ఒక 2 lines ఈజ్ ఎనఫ్. 2 లైన్లలో తన యొక్క ఆబ్జెక్టివ్ రాసిన తర్వాత తనకు ఒక 100 క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, 100 టెక్నికల్ స్కిల్స్ ఉండొచ్చు. వీటన్నిటిని సమ్మరైజ్ చేయాలి. సమ్మరైజ్ చేసి ఎంత చేయాలి? జస్ట్ ఒక 5-6 పాయింట్స్ లో సమ్మరైజ్ చేసేయాలి. 5-6 పాయింట్స్, ఎక్కువ ఉండకూడదు. 5-6 పాయింట్స్ సమ్మరైజ్ చేసిన తర్వాత డిపెండింగ్, సపోజ్ నేను ఐటీలో ఉన్నాను కాబట్టి నేను ఐటీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. సో ఐటీలో ఏముంటుంది? టెక్నికల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటి? మీకు జావా వస్తే జావా, లేకపోతే ఆర్కిల్, లేకపోతే ఇంకో SAS, లేకపోతే ఇంకో ఈ టెక్నాలజీస్. కామన్ గా ఇవాళ మన అందరికీ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే కంప్యూటర్స్ అయినా కంప్యూటర్స్ కాకపోయినా MS ఆఫీస్ తెలియాలి. సో MS ఆఫీస్, అదేవిధంగా యాక్రోబాట్, సంథింగ్ లైక్ దట్. ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ నైస్ గా ప్రజెంట్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్, ఎవరు మాస్టర్స్ అనుకోండి, మాస్టర్స్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఆ తర్వాత ఈ మధ్య రెజ్యూమేస్ చూస్తున్నాను నేను, చాలా మంది అటెండెడ్ సెమినార్స్ అని పెడుతున్నారు. ఒక 100 సెమినార్లు అటెండ్ అయ్యాము అని రాస్తున్నారు. అటెండ్ అయ్యాము రాస్తుంటే ఒకసారి మనకి చూస్తుంది, అటెండ్ అవడం మంచిదే కాదంటలేదు. మీకు అవకాశం ఉంటే కనుక న్యూయార్క్ వెళ్ళండి. న్యూయార్క్ లో కారులో డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక పెద్ద దాని ఏమంటారు, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఏం రాస్తారంటే, పార్టిసిపేషన్ నెవర్ గివ్ ఎనీ మెడల్స్, విన్నింగ్ ద రేస్ ఓన్లీ గివింగ్ ద మెడల్స్. మీరు ఎన్నిట్లో పార్టిసిపేట్ చేసినా సరే మీరు గెలిస్తేనే అడ్వాంటేజ్. సో కాబట్టి నేను 100 పార్టిసిపేట్ చేశానని రాయటం వల్ల రెజ్యూమే పెద్దదైపోవడం తప్పించి, కానీ ఈ 100 పార్టిసిపేషన్స్ లో ఏ ఒక్కటిలో మీరు గెలవలేదా, అది మీకు డిసడ్వాంటేజ్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఎక్కడైతే ఒక గెలిచారో, ఒక సెమినార్ లేకపోతే ఒక పోస్టర్ ప్రెజెంటేషన్ సంథింగ్ గెలిచినప్పుడు ఐ గాట్ ఏ ఫస్ట్ ప్లేస్, ఐ గాట్ ఏ సెకండ్ ప్లేస్ అని మీరు రాయగలిగారు అనుకోండి. అంటే రాయగలిగినప్పుడు సర్టిఫికేట్ ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏదో రాయటం అంటే క్వశ్చన్ కాదు. అలా చేయగలిగారు అనుకోండి, దట్ ఈస్ బెటర్ అవుతుంది. లేకపోతే ఒక వర్డ్ పెట్టాడు, పార్టిసిపేటెడ్ అండ్ సో మెనీ సెషన్స్ కండక్టెడ్ బై వేరియస్ కాలేజెస్ అని ఒక పదం రాసేస్తే సరిపోతుంది. దట్స్ ఎనఫ్. అంతేగాని ఒక 20 సెషన్స్ అన్నిట్లో మేము పార్టిసిపేట్ చేసాం అని అనటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ తర్వాత ఫైనల్ గా ఏమవుతుంది, రిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే, మీకు ఉద్యోగం ఉద్యోగం ఇచ్చేటప్పుడు రిఫరెన్సెస్ అవైలబుల్ అపాన్ రిక్వెస్ట్ అని పెట్టేయండి, సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా రెజ్యూమేస్ లో నేను చూస్తున్నాను కదా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెడతారు. ఇవన్నీ అవసరమా? ఉద్యోగం ఇచ్చేటువంటి వాడికి ఏం కావాలి? మీ యొక్క స్కిల్స్, మీ యొక్క టెక్నాలజీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్, అంతే. ఈ 3 కావాలి. అంతేగాని మీ ఫాదరు, మదరు, ఇంకోళ్ళు ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. అంటే రెజ్యూమేలో ఉద్యోగానికి ఏదైతే అవసరమవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఎప్పుడైతే ఇలా రెజ్యూమే తయారు చేసిన తర్వాత మీరు చేస్తారు, రెజ్యూమ్ చేసిన తర్వాత ఆ రెజ్యూమేని ఏం చేయాలంటే మీ యొక్క వెల్ విషర్స్ కి, మనుషులు 2 రకాలు ఉంటారు, వెల్ విషర్స్, యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్.
వెల్ విషర్స్ యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్. నాకు తెలిసినంత వరకు ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ఫాదరు మదరు బ్రదర్ కన్నా వెల్ విషర్స్ ఎవరు నాకైతే కనపడరు డెఫినెట్ గా. దోస్ ఆర్ ఆల్ ద 3 persons. ఫాదర్ అండ్ మదర్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. లైక్ వాళ్ళకి చూపించండి, మీ ఫాదర్ కి చూపించండి, లేదా మీ బ్రదర్ కి చూపించండి, రెజ్యూమే చదువుతారు. చదివిన తర్వాత ప్రొఫెషనల్ గా మీకు ఎవరైతే బెటర్ అనుకుంటే వాళ్ళకి పంపించండి. నెక్స్ట్ వాళ్ళు కూడా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత ఆ మోడిఫికేషన్స్ అన్ని చేసిన తర్వాత దెన్ యువర్ రెజ్యూమే ఈజ్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. అప్పటిదాకా మార్కెట్ లోకి రెజ్యూమ్ పంపించకూడదు. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆ రెజ్యూమ్ పంపించే ముందు కూడా మనం ఏం చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ అంటే ఏం చేయాలి, అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనేటువంటిది. ఈ రెజ్యూమే అనేటువంటి ప్రతి పదము మీకు తెలియాలి. మీ యొక్క జాబ్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని మనం పుస్తకం పెట్టి చదువుతాం, కొన్ని లేకపోతే ఆన్లైన్కి వెళ్ళి చదివే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ నేర్చుకోవాలి. అంతేగాని ఏదో ఒక ఆన్లైన్ లో ఒక రెజ్యూమ్ దొరికింది కదా, అదేదో మంచిగానే ఉంది అని చెప్పి కాపీ పేస్ట్ చేసేసుకుంటే అది కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇంటర్వ్యూయర్ కి రోజుకి ఇప్పుడు నాకే ఒక 10 రెజ్యూమేలు వస్తాయి. ఉద్యోగం కావాలనో ఇంకోటి ఏవో. ఇది ఐఎమ్ నాట్ ఏ రిక్రూటర్. అలా నాకే 10 రెజ్యూమేస్ వచ్చేటప్పుడు ఒక రిక్రూటర్కి ఎన్ని రెజ్యూమేస్ వస్తాయి? ఒక రోజుకి 600 రెజ్యూమేస్ 700 రెజ్యూమేస్ వస్తాయి. ఒక రోజుకు ఉండేది ఎంత? 8 into 8 640 minutes ఉంటుంది. అతనికి 600 రెజ్యూమేస్ వస్తే ఒక రెజ్యూమేకి 1 నిమిషం కేటాయిస్తే ఇంక అతను పనేమి చేయలేడు. అతను చేయగలిగేది ఏంటంటే ఒక రెజ్యూమేకి అతను మాక్సిమం కేటాయించేది 5 seconds, లెస్ దాన్ 5 seconds. 5 seconds లో అతను ఎంతవరకు చదవగలుగుతాడు? ఇతని ఆబ్జెక్టివ్ చదువుతాడు, ఇతని సమరీ చదువుతాడు, అంతే. మాక్సిమం చదివేది ఆబ్జెక్టివ్, సమరీ, అంతకు మించి చదివే పరిస్థితి లేదు అక్కడ. సో లేనప్పుడు ఏమైపోతుంది, కవర్ లెటర్, మాక్సిమం కవర్ లెటర్. ఈ 3 చదవడానికి 5 seconds నచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను రెజ్యూమేని సేవ్ చేసుకుంటాడు, తర్వాత చూద్దాము అని చెప్పేసి ఆ తర్వాత మిగతావి డిలీట్ చేసేస్తారు. అంటే అతనికి 600 రెజ్యూమేస్ వస్తాయి. అందుట్లో మంచిగా ఉండే రెజ్యూమేస్ ఒక 10% అనుకుందాం. 10% అంటే ఎంత వస్తుంది? 60 రెజ్యూమేలు వస్తాయి అంతే. ఆ 60 రెజ్యూమేస్ కూడా మెషిన్ రీడ్ చేస్తారు. రీడ్ చేస్తే ఒక 5-6 రెజ్యూమేస్ బయటకు వస్తాయి. ఆ 5-6 మాత్రమే కాల్స్ చేస్తారు. లైక్ అక్కడి నుంచి ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక చాలా మంది రెజ్యూమేకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ నేనైతే ఏం చెప్తాను అంటే మీరు చదువుకోవడం కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రెజ్యూమే కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి మనం. ఎందుకంటే రెజ్యూమే అనేది మన యొక్క ఫేస్. మన ఫేస్ మంచిగా ఉంటేనే మన వాళ్ళు పిలుస్తారనే భావంలోకి వెళ్దాం. ఇక్కడ ఫేస్ అంటే బ్యూటీ అని నా ఉద్దేశం కాదు. మీ యొక్క సబ్జెక్ట్ మంచిగా ఉన్నది అనేది ఎక్కడ తెలుస్తుంది? రెజ్యూమేలోనే తెలుస్తుంది. రెజ్యూమేలో కూడా ఏంటంటే గ్యాప్స్ అనేవి బ్రిడ్జ్, ఒక సీక్వెన్స్ అలా ఉండాలి. మీరు ఒక కోర్సు చేశారు అనుకోండి, చేసినప్పుడు మీరు ఏం చెప్పాలి? నేను ఒక బీటెక్ బలానా కాలేజీలో చదివాను, లేకపోతే బీఫార్మసీ బలానా కాలేజీలో చదివాను. ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు క్లినికల్ ట్రయల్స్ ఏరియా. ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు డ్రగ్ డెవలప్మెంట్ ఏరియా. ఏదో ఒక ఐ వాంట్ టు గో టు యాక్సెంచర్ అనుకున్నారు అనుకోండి. దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేశాను. ప్లాన్ ఎలా చేస్తారు? ప్రతి కాలేజీలో లైబ్రరీ ఉంటుంది, ఎక్సలెంట్ బుక్స్ ఉంటాయి ఈ రోజు లైబ్రరీలో. సో ఆ బుక్స్ చదివాను, జర్నల్స్ చదివాను. చదివిన తర్వాత కొన్ని సెమినార్స్కి అటెండ్ అయ్యాను. ఐ గాట్ దిస్ వన్. దెన్ ఐఎమ్ రెడీ. ప్యారలల్ గా నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఏంటంటే 4వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకుందాము అనుకునేటట్టయితే వీళ్ళు ఆలోచించడానికి ఒక 6 నెలలు పడుతుంది. ఏం చేయాలని ఆలోచించడానికి 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి ఇంకొక 6 నెలలు అయిపోతుంది. టోటల్ గా 1 year. ఇంకొక 3 లక్షల మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ మార్కెట్లోకి వచ్చేస్తారు. మీరు మీ జూనియర్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఎవరికి ఉద్యోగం ఇస్తారు? ఖచ్చితంగా జూనియర్కే ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం ఇచ్చేస్తారు. లేదనుకోండి, నా దగ్గరికి వస్తారు. నాకు రెజ్యూమేస్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు పాస్ అయ్యా బాబు అని అడుగుతాను. అయితే 2018లో పాస్ అయ్యాను అంటాడు. 2018లో పాస్ అయ్యావు అంటే నౌ ఇట్ ఈస్ 2022. ఈ 4 సంవత్సరాలు ఏం చేశావు? సింపుల్ క్వశ్చన్. ఏం చేశారు 4 సంవత్సరాలు? నేను ఆ కోర్స్ నేర్చుకున్నాను, ఈ కోర్స్ నేర్చుకున్నాను, ఆ సర్టిఫికేషన్ చేశాను, అవి ఏవో రకరకాలు చెప్తారు. ఇది మీ అందరికీ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి కాబట్టి చెబుతున్నాం. కానీ మా ఆఫీస్కి వస్తే మేము చెప్పాం. సింపుల్గా ఆ రెజ్యూమ్ వేసుకొని ఓకే ఐ విల్ లెట్ యూ నో అని చెప్పి ఆ రెజ్యూమే అలా ట్రాష్లో పెట్టేస్తాం.
ఎందుకంటే 4 సంవత్సరాల పాటు ఇన్ని కోర్సెస్ తీసుకొని ఇంత ట్రైనింగ్లు తీసుకున్న తర్వాత కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటే అలాంటి వాడు నాకు ఎందుకు? We're talking about how somebody who's recruited in 2018, if they delay, what you said that, it's not as effective as it is when you get graduated. So yes, Venkat garu, please continue. అలాంటి సందర్భంలో ఏమిటంటే వీళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు ఏవేవో కోర్సెస్ నేర్చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ నాట్ ఏ లీడర్స్, దే ఆర్ ఏ ఫాలోవర్స్. ఎలా అవుతుందంటే ఎవరో ఒక పిల్లవాడికి ఒక సాఫ్ట్వేర్ లో జాబ్ వచ్చేస్తుంది. ఆ జాబ్ ఎందుకు వచ్చింది అనేటువంటిది, ఎలా వచ్చింది అనేది పక్కన పెట్టేద్దాం. కానీ అతన్ని చూసి ఇతను ఒక 100 మంది ఆ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి జాబ్ దొరకలేదు అనుకోండి, ఇంకొక జాబ్ వస్తుంది ఇంకొక సాఫ్ట్వేర్ లో, అక్కడికి మూవ్ అవుతారు. అట్లా ఏమైపోతుంది, ఈ 6-7 నెలల్లోనో సంవత్సరంలోనో ఒక 4-5 టెక్నాలజీస్ నేర్చుకొని 4-5 మీద రెజ్యూమేలు తయారు చేసుకొని ఏది పర్ఫెక్షన్ రాకపోవడం వల్ల ఇంటర్వ్యూలో వాళ్ళు క్రాక్ చేయలేని పరిస్థితి అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈస్ దే షుడ్ హ్యావ్ ఏ క్లియర్ విజన్. దట్స్ ద రీజన్ నేను చెప్పాను ఇప్పుడు ఆబ్జెక్టివ్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పగలగాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏమైపోతుంది, నెక్స్ట్ మీ సమ్మరీ అనేటువంటిది మన జాబ్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా పెట్టుకోవాలి. అన్ని టెక్నాలజీస్ అందరికీ రావు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇన్ని సంవత్సరాలు టెక్నాలజీలో పనిచేసిన ఒక్క టెక్నాలజీలో నాకు ఒక 10% 15% తెలుసు అని చెప్తాను. అది కూడా డౌటే. ఎందుకంటే అంత ఓషన్, సబ్జెక్ట్ అనేది ఒక ఓషన్. ఆ ఓషన్ లో మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, చాలా కొంచెమే ఉంది. అది మనం రెడీగా పెట్టుకోవాలి ఒకటి. రెండవది జాబ్ ఇంటర్వ్యూకి రెజ్యూమ్ పంపించేటప్పుడు ఈ రెజ్యూమ్ మనం ఈరోజు పంపిస్తున్నామంటే ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూ వస్తుంది అనే నమ్మకంతో రావాలి. జనాలు చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ కోసం పంపిద్దాం, ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్వ్యూలు తీసుకుందాము అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్వ్యూలు తీసుకునే రోజులు మాత్రం లేవు. ఎందుకంటే మీ యొక్క రెజ్యూమేని ఒక 4 రివ్యూ చేస్తారు, ఒక 2-3 సీనియర్ పర్సన్స్ చూస్తారు. ఇదంతా కూడా అట్లీస్ట్ ఒక 5-6 గంటల పని ఉంటుంది. 5-6 గంటల పని, గంటకి ఒక $30 $40 పే చేసిన 5-4 $200 ఖర్చు అవుతాయి. ఆ తర్వాత సీనియర్ పర్సన్ ఒక 2 గంటలు కేటాయిస్తారు, అవి ఒక డబ్బులు ఖర్చు అవుతాయి. మనీ ఈజ్ టైమ్ ఈజ్ మనీ. అంటే $300-400 ఖర్చు పెట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను సరదా కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను, సరదాగా వస్తే ఎంత రాకపోతే ఎంత అనే పరిస్థితిలో మాట్లాడితే మాత్రం కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెజ్యూమే పంపిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూ రావాలి. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి జాబ్ సంపాదించగలగాలి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం ట్రై చేసాం, మాక్సిమం ట్రై చేసాము, పర్వాలేదు, సమ్ టైమ్స్ మిస్ఫైర్ అవ్వచ్చు, అయినా ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ కింద పెట్టుకొని అలాంటి తప్పులు రెండోసారి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం అని ఏంటంటే వీటన్నిటికీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే రెజ్యూమేకి దీనికి ముందు స్టెప్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. మోస్ట్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్. మనం మొట్టమొదటిది మనం డిస్కస్ చేస్తున్నాం. యాటిట్యూడ్ ఈజ్ లైక్ ఏ ఫ్లాట్ టైర్. మన సైకిల్ ముందుకు వెళ్ళాలంటే ఆ టైర్ మార్చేయాల్సిందే. ఇక్కడ కూడా అంతే. ఇవాళ స్టూడెంట్స్ ముందుకు వెళ్ళాలి, సక్సెస్ఫుల్ కావాలి అంటే వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం కూడా తీసేసేయాలి, మార్చేయాలి, యాటిట్యూడ్ మార్చాలి. ఆ యాటిట్యూడ్ మార్చేందుకు మనం చేస్తున్న ప్రయత్నమే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లేదని నేను చెప్పట్లేదు, కానీ దానికి ముందు క్వాలిటీ అన్న పదాన్ని మనం యాడ్ చేయాలి. క్వాలిటీ, వాళ్ళ ఇండస్ట్రీ ఈజ్ స్టార్వింగ్ ఫర్ క్వాలిటీ పీపుల్. క్వాలిటీ పీపుల్ అంటే అర్థం ఏంటంటే దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి, నాకు ఒక టెక్నాలజీ రాకపోతే నేను చెప్తాను, ఐ స్టడీడ్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ ఏ మ్యాథమెటిక్స్ పర్సన్, ఐ కెన్ లెర్న్ థింగ్స్ సో ఫాస్ట్, గివ్ మీ ద ఆపర్చునిటీ, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పగలగాలి. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, లేదా నాకు ఇంకోటి లేదు అని అంటే కుదరదు. అక్కడ మీరు అవకాశం ఇవ్వండి, నేను కష్టపడతాను అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఇస్తారు. ఎందుకంటే మేము కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఇవాళ ఫ్రెషర్ గా ఉన్న పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాం మేము. మాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మేము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి కంప్యూటర్స్ లేవు, ఇంటర్నెట్ అంతగా లేదు, ఇవన్నీ లేవు. ఇవాళ పిల్లలందరి దగ్గర అవన్నీ ఉన్నాయి. అంటే దే ఆర్ మచ్ 1000 times బెటర్ దాన్ అస్ ఫర్ షూర్. సో కాబట్టి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసేసుకుంటారు అనేటువంటి భావంలో అందరూ ఉంటారు. కానీ అవకాశం ఇవ్వాలి అంటే అడగాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలి అంటే మనం ఆ రూమ్ లోకి రావాలి. రూమ్ లోకి వస్తేనే అడుగుతాం. రూమ్ లోకి రావాలి అంటే రెజ్యూమే మంచిగా ఉండాలి.
రెజ్యూమ్ మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్స్ వాళ్ళు కేర్ తీసుకోవాలి. వెదర్ ఇట్ ఏ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఆర్ సివిల్ గ్రాడ్యుయేట్ ఆర్ MBA గ్రాడ్యుయేట్ ఈజ్ డజంట్ మ్యాటర్. అవన్నీ ఏమి కాదండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ మీరు ఏం కావాలనుకుంటున్నారు, దట్స్ యువర్ ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ ఈజ్ సమ్మరీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సమ్మరీ. ఎంత మనం ప్రిసైజ్ గా క్లియర్ గా ఇవ్వగలిగితే దట్ ఈస్ బెటర్. ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు బీటెక్ చదివే పిల్లవాడు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ చేయొచ్చు, లేకపోతే SAS సర్టిఫికేషన్ చేయొచ్చు. ఆ సర్టిఫికేట్ ఎవరిస్తారు? నేను ఇవ్వట్లేదు, మీరు ఇవ్వట్లేదు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ సంతకం పెట్టినటువంటి సర్టిఫికేట్ అక్కడ మీకు కనపడుతుంది. అదేవిధంగా శాస్ వచ్చేసరికి జేమ్స్ గుడ్ నైట్ సంతకం పెట్టినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క సర్టిఫికేట్ ఉన్న వాల్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి సర్టిఫికేట్లు అట్లీస్ట్ ఒక 2 సర్టిఫికేషన్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు మనకి. ఆ సర్టిఫికేషన్స్ అక్కడ యాడ్ చేయండి. అంటే టెక్నికల్ స్కిల్స్, ఎడ్యుకేషనల్ స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఆ తర్వాత ఎడిషనల్ స్కిల్స్ యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ ఉన్న తర్వాత ఇంటర్వ్యూ ఎందుకు రాదు? నేను ఉద్యోగం గురించి మళ్ళీ మాట్లాడట్లేదు. ఇంటర్వ్యూ ఎందుకు రాదు? ఇంటర్వ్యూ వస్తుంది ఖచ్చితంగా. ఇంటర్వ్యూలో చక్కగా మాట్లాడండి. అంతేగాని టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పాను కదా, అది మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం దాని గురించి. సో అది ఎలా మనం డిస్కస్ చేసేది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో మన యొక్క కాన్సెప్ట్ దీనికి సంబంధించిన సో మెనీ వీడియోస్ ఉంటాయి. లేదనుకోండి మీ ద్వారా మమ్మల్ని ఏమన్నా కాంటాక్ట్ చేసినా మేము కాస్త కూస్త హెల్ప్ చేయగలుగుతాం. ఒక కవర్ లెటర్ ఎలా రాసుకోవాలి, ఒక రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి, తయారు చేసిన రెజ్యూమే ఎట్లా మనం బయటికి పుష్, ఎవరు పడితే వాళ్ళకి రెజ్యూమేలు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అయితే జాబ్స్ ఉన్నాయో వాళ్ళకే రెజ్యూమేస్ ఇవ్వాలి. అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొజిషన్ ఏంటి, ఫుల్ టైం పొజిషనా, కాంట్రాక్ట్ పొజిషనా, శాలరీ లెవెల్ ఎంత ఉంటుంది, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఇవన్నీ అడగాలి. ఇవన్నీ అడిగిన తర్వాత వీ గాట్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్స్, అంటే మంచి ఆన్సర్స్ ఉన్నట్లయితే అప్పుడు రెజ్యూమ్ మనం పంపించాలి. పంపించినప్పుడు కూడా పంపించగానే మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ ఫాలో అప్ చేయాలి. హే, ఐ జస్ట్ నౌ వి స్పోక్ టు యు రిగార్డింగ్ దిస్ పొజిషన్, ఐ సెండ్ ఇట్ మై రెజ్యూమే, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ వెదర్ యూ గాట్ ఇట్ ఆర్ నాట్. అది వచ్చిందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తారు. దట్స్ డిఫరెంట్. ఓకే, దట్ షుడ్ బి ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇంత ఫాలో అప్ వర్క్ చేయాలి, కంపల్సరీగా చేయాలి. అంతేగాని మనకు రెజ్యూమేస్ వస్తాయి, మీరు ఆశ్చర్యపోతారు, సి మై రెజ్యూమే అంటాడు. ఏం చేయాలి? కనీసం వాడి పేరు తెలీదు, వాడి ఊరు తెలీదు, వాడి క్వాలిఫికేషన్ తెలీదు, ఏమీ తెలియకుండా కాదు కదా. ఇంకా చెప్పాను, మై నేమ్ ఈజ్ వెంకట్ ఇక్కుర్తి, ఐ గాట్ యువర్ రిఫరెన్స్, ఐ సా యువర్ పొజిషన్ సో అండ్ సో అని రాయాలి. ఒక 2-3 లైన్లు ఇంగ్లీష్లో రాసి మీ యొక్క ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చి అటాచ్ చేస్తే, వర్డ్ డాక్యుమెంట్ అటాచ్ చేసి పంపిస్తే అప్పుడు ఇంటర్వ్యూలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్తాం అనేది అది మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో రెజ్యూమేలో తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్స్, చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనపడతాయి. రిపీటెడ్ వర్డ్స్, ఎండ్ అనేది 2-3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ లో మేము కూడా తప్పులు చేసాం, కాదు నేను అంటలేదు. కాకపోతే ఇవాళ ఉన్న రిసోర్సెస్ తో మనం అవన్నీ కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకుని మనము రెజ్యూమే అనేటువంటి దాన్ని దగ్గర పెట్టుకొని ఒక శాంపుల్ రెజ్యూమేస్ తీసుకొని మనకు కావాల్సిన రెజ్యూమే తయారు చేసుకొని నెమ్మదిగా, ప్లస్ ప్రాజెక్ట్ ప్రతి కాలేజీలో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు, బయట నుంచి పట్టుకొచ్చి పెన్ డ్రైవ్ లో పట్టుకొచ్చి ప్రాజెక్ట్ పెడుతున్నారు. నిజాలు మాట్లాడుతున్నానండి, ఏమనుకోవద్దు. నేను ఒక వైస్ ఛాన్సలర్ని అడిగాను. వైస్ ఛాన్సలర్ ఇస్ ద ఫేమస్ వైస్ ఛాన్సలర్. ఆయన అడిగాను, సార్ బీటెక్ లో ప్రాజెక్ట్ బాలేదు అని తప్పిన వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి సార్ అడిగాను. ప్రాజెక్ట్ బాలేదు అని తప్పిన వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి, ఎవరు లేరు. మరి అలాంటప్పుడు ఎందుకండి ఈ ఫేక్ ప్రాజెక్ట్స్? పెన్ డ్రైవ్ లో పెట్టుకుని ప్రాజెక్ట్స్ పట్టుకోవడం ఎందుకు? చిన్నదో పెద్దదో వాళ్ళనే చేయమనండి. దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఎలా గ్యాదర్ చేస్తున్నాము, ఎలా కోడింగ్ చేస్తున్నాము, ఎలా టెస్ట్ చేస్తున్నాము, ఎలా డీబగ్ చేస్తున్నాం, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి డెఫినెట్ గా. అదే కదా కంపెనీకి కావాల్సింది. ఎందుకంటే ఏం జరిగిపోతుందని కాదు, ఆ ఇంపాక్ట్ వల్ల ఏమైపోయిందంటే మీరు నమ్మినా నమ్మకపోయినా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్కిల్డ్ పర్సన్స్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఇండియా. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ అమెరికా అనుకుందాం, రెండో ప్లేస్ సెకండ్ లార్జెస్ట్ సైంటిస్ట్ అనండి, లేదా స్కిల్డ్ పర్సన్స్ అనండి, వాళ్ళు ఇండియాలో ఉన్నారు. ఇవాళ ఇండియా పరిస్థితిలో ఉందా? ఇవాళ ఆ పరిస్థితిలో లేదు ఇండియా. ప్రాబబ్లీ ఇట్ మే బి చైనా నెంబర్ 1 అనుకుంటే అమెరికా నెంబర్ 1 అంటే చైనా నెంబర్ 2కి వెళ్ళిపోయింది. బట్ ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ప్రాబ్లం ఏమిటంటే మనము ఎడ్యుకేషన్ ని క్వాలిటీ ఎడ్యుకేషన్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాం. అది మన ఎందు ఉన్నటువంటి సమస్య. అది ఆ సమస్య సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది నా ఒక్కళ్ళ వల్ల మీ ఒక్కళ్ళ వల్ల ఏ పని మాత్రం కాదు. ఒకటి ఫస్ట్ స్టూడెంట్స్,
సెకండ్ పేరెంట్స్, థర్డ్ వన్ ఈజ్ ప్రొఫెసర్స్, అంటే కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్, మేనేజ్మెంట్స్, అండ్ ఫైనల్లీ గవర్నమెంట్. వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. ఒక చిన్న రూల్ పెట్టేయండి, బీటెక్ చదివిన కాలేజీలో బీటెక్ ఎక్కడైతే చదివాడో ఆ వ్యక్తి ఎంటెక్ పక్క అదే కాలేజీలో చదవకూడదు, ఒక రూల్. ఆ తర్వాత బీటెక్ ఎంటెక్ ఎక్కడైతే చదివాడో ఆ 2 కాలేజీలో అతను లెక్చరర్గా పనిచేయకూడదు. 3వ రూల్ పెట్టండి చాలు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, బీటెక్ ఒక కాలేజ్ చదివిన తర్వాత పక్క కాలేజీకి వచ్చేస్తాడు, అక్కడ తెలిసిపోతుంది, అక్కడి నుంచి లెక్చర్ ఇంకో కాలేజీకి వెళ్తాడు, తెలిసిపోతుంది. మనం ఇక్కడే బీటెక్ చేసి, ఇక్కడే ఎంటెక్ చేసి, అక్కడే లెక్చరర్ అయిపోయి, అక్కడే ప్రొఫెసర్ అయిపోతే మనకి ఏం తెలుస్తుంది, ప్రపంచం ఏం తెలుస్తుంది. ఒకసారి నేను చెప్తాను చాలా మందికి, ఒక 6 నెలల పాటు అమెరికాలో ఉండండి, తెలుస్తుంది మీకు. ఎలా అంటే రిజల్ట్ ఓరియంటెడ్. మార్నింగ్ 5 o'clock 4 o'clock నిద్రలేస్తే ఈ అరగంట సేపు నేను అకామిడేట్ చేయడానికి నేను 2-3 మీటింగ్లు నేను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. 2-3 మీటింగ్లు పోస్ట్ పోన్ చేసుకో, ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ మనకు ఉంటుంది అక్కడ. సో సేమ్ థింగ్ అక్కడ వాళ్ళకి అలవాటు కావాలి. అంటే ఇవన్నీ నేను గొప్పగా చెప్పడం క్వశ్చన్ కాదు. నేను ఇలా చేస్తే నాకు ఇక్కడ 4 మానిటర్స్ పక్కన ఉంటాయి, 4 మానిటర్స్, కరెక్ట్గా 1 కాదు 2 కాదు. సో 4 మానిటర్స్ నేను పనిచేస్తున్న అర్థం ఏంటంటే, కనీసం ఇలా తలకా పైకి తిప్పారంటే ఇంకో మానిటర్ పైన ఉంటుంది. అంటే పేపర్ చూసే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ లో మనం వర్క్ చేస్తున్నాం. అంటే టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. ఈ భావనని పిల్లలకి పట్టరాగలిగాము అనుకోండి, మనం చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నానికి 100% సార్థకత అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది, 100%. సో రెజ్యూమే గురించి ఐ థింక్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వీక్ ఉద్యోగం రావాలి కదా, ఉద్యోగం రావాలి, అది నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. ఆ నెక్స్ట్ వీక్ ఏమవుతుంది, ఆ నెక్స్ట్ వీక్ టాపిక్ కూడా చెప్తున్నాను ఇప్పుడే. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో సర్వే అవ్వాలి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఈజీనే, దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. కానీ ఫస్ట్ ప్లేస్ లో నిలబడటం మాత్రం చాలా కష్టం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళటం చాలా ఈజీ. యూ నీడ్ టు రిటైన్ దట్ ఫస్ట్ ప్లేస్ ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్. సో ఆ నెక్స్ట్ వీక్ ఉద్యోగంలో ఎలా సర్వైవ్ అవ్వాలి, అంటే ఉద్యోగంలో మనం ఎలా మాట్లాడాలి, హౌ ఈజ్ అవర్ కమ్యూనికేషన్, హౌ వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్, అవి మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. సో ఒక వారం ఒక 30 minutes స్టూడెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇందులో మీకు పోయేది ఏమీ లేదు, వినండి. విన్న తర్వాత డౌట్స్ ఉన్నాయనుకోండి, కాంటాక్ట్ చేయండి, లైక్ యు నో ద నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ డెఫినెట్లీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మేము సమాధానం ఇస్తాం 100%. Yes. Thank you so much, Venkat Garu. We had an amazing show today. We'll definitely meet next week.